వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం పట్టణంలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం. మున్సిపల్ పోలీసుల సమక్షంలో కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాల తొలగింపు. ఫారెస్ట్ అధికారులు తమను వేధిస్తున్నారని మార్కాపురం డివిజనల్ ఫారెస్ట్ కార్యాలయం మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గుండంచెర్ల గ్రామస్తులు. పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో నిత్యకృత్యంగా దొంగతనాలు. తాజాగా ప్రయాణికుడి వద్ద నుండి ₹1,20,000 చోరీ. పట్టించుకుని ఆర్టీసీ పోలీసు అధికారులు. కొమరోలు తపాలా శాఖ కార్యాలయ వారి ఆధ్వర్యంలో సచివాలయాల వద్ద ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంప్. ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ చేస్తున్న ఉద్యోగులు. రోడ్లపై ఆక్రమణల తొలగింపులో చిరు వ్యాపారులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థలాలను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శానిటేషన్ సమస్యలను పరిష్కరించే క్రమంలో కాలువలపై ఉన్న బంకులను, రోడ్లను ఆక్రమించుకుని వేసుకున్న షాపులను తీసివేసిన విషయం తెలిసిందే. అయితే చిరు వ్యాపారుల ఇబ్బందులను గమనించి వారికి ప్రత్యామ్నాయ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పించడానికి పట్టణంలోని పలు ప్రాంతాలను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావులతో కలిసి పరిశీలించారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు త్వరగా వారికి స్థలాన్ని సైతం కేటాయించి అందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి భంగం కలగకుండా త్వరలోనే వారికి ప్రత్యామ్నాయ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, పోలీసులు, పలువురు నాయకులు ఉన్నారు. ప్రధాన వీధుల వెంబడి ఆక్రమణల తొలగింపు కొనసాగుతూనే ఉంది. కాలేజీ రోడ్డు, కంభం రోడ్లో ఆక్రమణల తొలగింపు పూర్తయిన తర్వాత కొంత సమయం ఇచ్చి తిరిగి నేడు అమ్మవారిశాల బజార్, రాజాజీ వీధిలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం ప్రధాన సైడ్ కాలువలపై అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మవారిశాల బజార్, రాజాజీ వీధిలో కాలువలపై అక్రమ కట్టడాలను తొలగించాలని నోటీసులు ఇవ్వడంతో దుకాణదారులు కొంత సమయం కావాలని కమిషనర్ను కోరారు. కొంత సమయం ఇచ్చినప్పటికీ అక్రమ కట్టడాలు తొలగించలేదు. దీంతో పోలీసుల పర్యవేక్షణలో కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో రాజాజీ వీధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీ సహాయంతో తొలగించారు. అధికారుల ఆదేశాలను పట్టినట్టు వ్యవహరించిన వారికి నేడు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. పలుచోట్ల ఆక్రమణలు అలాగే ఉండడం వల్ల అధికారులు ఆక్రమణలు తొలగింపుకు శ్రీకారం చుట్టారు. దీంతో పలువురు స్థానికులు మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీ కృష్ణను కలిసి సమయం కావాలని కోరారు. చైర్మన్ చిర్లంచెర్ల అధికారులతో 2 రోజుల సమయం ఇవ్వాలని చెప్పారు. అధికారులు ఇప్పటికే సమయం ఇచ్చామని, మరోసారి సమయం ఇవ్వలేమని ఆక్రమణలు తొలగింపు కొనసాగించారు. మున్సిపల్ చైర్మన్ చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించాలని, పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామని, దుకాణదారులు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తొలగించిన ఆక్రమ కట్టడాలపై మరల కట్టడాలు చేపడితే వారిపై తగిన జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు ఇప్పటికైనా అవగాహన కలిగి ఉండాలి. ప్రధాన సైడ్ కాలువలపై ఎలాంటి అక్రమ కట్టడాలను చేయకుండా పారిశుధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో రోజువారీ పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం, అదేవిధంగా ప్రజారోగ్యం కోసం ఏవైతే మురుగు కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయటం కోసం మనం గత 20 రోజులుగా చేపట్టినటువంటి కార్యక్రమం చక్కగా ప్రజలందరూ కూడా సహకారంతో ముందుకు నడుస్తోంది. ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు మంచి సహకారం అందించి మన పట్టణం యొక్క అభివృద్ధికి మీరంతా కూడా పాటుపడాలని, అంతేవిధంగా కాకుండా మళ్ళా తీసినటువంటి డ్రైన్స్ని తిరిగి మళ్ళీ ఆక్రమించడం, మనల్ని అడగట్లేదు కదా మనం పెట్టుకుందాం అనేటటువంటి పాత ధోరణికి స్వస్తి పలికి ఖచ్చితంగా ఇది మన బాధ్యత అని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పని, మళ్ళా ఆ విధమైనటువంటి ఆక్రమణలు చూసి మళ్ళా పురపాలక సంఘం తరపున కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కానీ మళ్ళా జరిమానాలు విధించేటటువంటి పరిస్థితికి తీసుకురావద్దని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ,
మేము తీసుకునేటటువంటి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయానికి అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ విషయంలో చక్కటి సహకారం అందిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపులు సచివాలయాల వద్ద ఈ రోజు నిర్వహించినట్లు కొమరోలు తపాలా కార్యాలయ అధికారి జాజం వెంకటనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని తపాలా కార్యాలయ వారి ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయాల వద్ద ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తపాలా శాఖ అధికారి జాజం వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందాలంటే ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ అవసరమని, అందుకోసం ప్రత్యేక క్యాంపులను సచివాలయాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే చేయించుకోవాలని పంచాయతీలోని అన్ని సచివాలయాల వద్ద ఈ అవకాశం ఉంటుందని అన్నారు. అందుకోసం ఆధార్ కార్డు, సంబంధిత వ్యక్తి మరియు ఫోన్ తీసుకుని రావాలని తెలిపారు. ఉపాధి హామీ, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా నగదు, అలాగే పీఎం కిసాన్ స్కాలర్షిప్లు, అమ్మఒడి, చేనేత భరోసా, వాహనమిత్ర లాంటి పథకాలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోవాలని తెలిపారు. అలాగే సచివాలయంలో ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ శిరీషారెడ్డి, తపాలా ఉద్యోగులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. మార్కండేయ మహామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర దేవస్థానం నందు జగదాంబ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి నక్షత్ర హారతులిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ శర్మలు జగదాంబ అమ్మవారికి విశేష అలంకరణలు, ఏకాదశ మహాహారతులు, మహిళా భక్తులచే లలితా సహస్రనామ పారాయణం మరియు ఖడ్గమాల పారాయణ నిర్వహించారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి పారాయణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారికి హారతులిచ్చే సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుమని జగదాంబ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదంగా పూజా కైంకర్యాల్లో ఉపయోగించిన నిమ్మకాయలను తీసుకుని తమ ఇళ్లకు తీసుకుని వెళ్లి పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన అనే కొత్త పథకం ద్వారా ప్రజలు సోలార్ విద్యుత్ ఉపయోగించుకోవడానికి సబ్సిడీపై సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకు పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేసి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో మన ఇండియాలో ఉండే జనాభా 140 కోట్ల మంది ఉంటే మొదటి 1 కోటి మందికి సబ్సిడీ ఇచ్చి సోలార్ ప్యానల్స్ బిగియాలనేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మనం సోలార్ 1 కిలోవాట్ సోలార్ పెట్టుకోదలుచుకుంటే ₹1,00,000 ఉండేది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు 1 కిలోవాట్ సోలార్ పవర్కి ₹70,000 మాత్రమే కట్టమని చెప్తున్నారు. దానిలో కూడా ₹30,000 కన్జ్యూమర్కి సబ్సిడీ ఇస్తున్నారు. 1 కిలోవాట్కి ₹30,000 లెక్కన ప్రతి ఒక్కళ్ళు 3 కిలోవాట్లు సోలార్ పెట్టుకోగలిగితే ₹78,000 సబ్సిడీ వాళ్ళకి వస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి కిలోవాట్ సోలార్కి 125 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తుంది. మనము 3 కిలోవాట్లు పెట్టుకున్నట్టయితే 375 యూనిట్లు ప్రతి నెల మనం సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మీకు కావాల్సిన కరెంటు మీరు వాడుకొని దాంట్లో ఏదైనా మిగులు కరెంట్ ఉంటే అది డిపార్ట్మెంట్ వారికి అనుసంధానం చేసినైతే దానికి కూడా తగిన డబ్బులు డిపార్ట్మెంట్ వారు మీకు చెల్లిస్తారు. కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ పథకంలో బ్యాంకు వారు 90% సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి మనం 3 కిలోవాట్లకి ₹2,10,000 కట్టినప్పుడు 10% అమౌంట్ మనం బ్యాంకుకి అనగా ₹21,000 బ్యాంకుకి కడితే మిగతా అమౌంట్ బ్యాంకు వారు సబ్సిడీ రూపంలో ఇస్తారు. కాబట్టి ఇది చాలా మంచి పథకము. ప్రతి ఒక్కళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకుందని కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే మండలంలో కరెంటు బకాయిలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కన్జ్యూమరు విద్యుత్ వినియోగించుకునే ప్రతి కన్జ్యూమరు కరెంటు బకాయిలు తప్పనిసరిగా చెల్లించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రకాశం జిల్లా పొదిలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగతనాలు ఇక్కడ నిత్యకృత్యం అయ్యాయి. పోలీసులకు పెను సవాల్ విసురుతున్నాయి.
పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో ఒక వ్యక్తి వద్ద నుంచి ₹1,20,000 చోరీ జరగడం సంచలనం కలిగిస్తోంది. ప్రతిరోజు ఆర్టీసీ బస్టాండ్లో ఏదో ఒక దొంగతనం జరుగుతున్నా అధికారులు పెద్దగా దృష్టి పెట్టింది లేదు. విజయవాడ సూర్య ట్రాక్టర్స్ కంపెనీ ఉద్యోగి వినుకొండ నుంచి పొదిలికి వచ్చి ఇక్కడ వ్యాపారస్తుల కలెక్షన్ తీసుకుని తిరిగి విజయవాడ ప్రయాణమై పొదిలి బస్ స్టేషన్లో బస్సు ఎక్కుతూ ఉండగా తన బ్యాగ్ వెనుక వైపు నుంచి ఓపెన్ చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. సీట్లో కూర్చున్న తర్వాత బ్యాగ్ ఓపెన్ అయి ఉండడంతో బ్యాగ్ చెక్ చేసుకోగా నగదు మాయమైన విషయాన్ని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాలు పరిశీలించి 3 వ్యక్తులు నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అటవీ ప్రాంతంలో పశువుల మేత కోసం వెళ్లిన పశువుల కాపరిపై డిఆర్ఓ నాగరాజు దాడి చేశారంటూ గ్రామస్తులు డిఆర్ఓను గ్రామంలో అడ్డగించడంతో తనపై గ్రామస్తులు దాడి చేశారని పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో డిఆర్ఓ నాగరాజు ఫిర్యాదు చేశారు. పశువుల కాపరిపై డిఆర్ఓ దాడి చేయడంతో గాయాలయ్యాయి అంటూ మార్కాపురం జీజీహెచ్లో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డివిజనల్ ఫారెస్ట్ కార్యాలయం మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెద్దారవీడు మండలం గుండంచెర్ల గ్రామానికి చెందిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు తమను వేధిస్తున్నారని, తమ గ్రామంలోని పశువుల కాపర్లను నానా బూతులు తిట్టి హింసిస్తున్నారని, కొడుతున్నారని ఆరోపించారు. అనంతరం సబ్ కలెక్టర్కు అదేవిధంగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులుగా ఉన్న తమకు సర్వం కోల్పోయిన అటవీ అధికారుల వారి నుంచి కాపాడాలని, గ్రామస్తులను ఇబ్బంది పడుతున్న అటవీ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘ నాయకులు గుండంచెర్ల గ్రామస్తులు మాట్లాడుతూ పెద్దారవీడు మండలం గుండంచెర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో మూగ జీవాలను మేపుకొనడానికి వెళ్లిన గ్రామస్తులపై ఫారెస్ట్ అధికారులు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మూగ జీవాలకు మేత కోసం అడవిపై ఆధారపడి ఉన్న తమకు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుని అడవిపై జీవించే తమకు అవకాశం కల్పించాలని, అక్రమ కేసుల నుంచి విముక్తి కలిగించాలని, అక్రమంగా కేసులు బనాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గుండంచెర్ల గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వేలగొండపేటలో మెరిగిపోతున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు. అందులో ప్రధానంగా గుండంచెల్ల, ఆ గుండంచెల్ల గ్రామం వాళ్ళు ఇప్పుడు కాదు ఊరు పుట్టినప్పటి నుంచి కూడా అడవి మీద ఆధారపడి బతుకుతున్నారు. అందులో ప్రధానంగా ఈ ముంపు రావటం వల్ల ఆడ గ్రౌండ్ రావడం కూడా పడిపోయింది. తద్వారా వచ్చేసి ఆ ముంపులో వాళ్ళు వచ్చేసి అడవి పోయి కాస్త గడ్డి తెచ్చుకోవడము, ఆ గొర్రెలు బర్రెలు అవన్నీ కూడా బేసుకుంటుంటాయి. నిన్న జరిగిన సంఘటనలో వెంకటేశ్వరం అని చెప్పేసి పశువుల కాపరి, అతనితో పాటు మరొక 4 ఉన్నారు. ఈ 4 ఫారెస్ట్లో మేపుకుంటూ అన్నం తింటున్నాడు. ఈ వెంకటేశ్వరం కూడా అన్నం తింటున్నాడు. నాగరాజు డిఆర్ఓ ఆ కారణంగా ఎటువంటి మాటలు కూడా మాట్లాడకుండా తప్పుడు పద్ధతితో బోయనా కొడక అని చెప్పేసి అంటూ అతని మీద దాడి చేశాడు. ఆ దాడి వల్ల అతని పక్క ఏమో కూడా విరిగిపోయింది. పేదవాడు బీదవాడు కూడా పాపం అతని ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయి కూర్చున్నాడు. అందువల్ల ఊరు మొత్తం ఏకమై మొత్తం అందరూ రాజకీయ ఖచ్చితంగా మొత్తం వచ్చి మా సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము, అంటే డిఎఫ్ఓ గారికి అర్జీ ఇచ్చాము. మా డిమాండ్ ఏమంటే ఆ డిఆర్ఓ వెంకటని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా గ్రామాన్ని డిఎఫ్ఓ గారు పర్యటించి చూడాలా. ఆ గ్రామంలో జరుగుతున్న మరొక అంశం కూడా ప్రధానమంత్రి ఉంటే ఇలాగ భూముల్లో వాళ్ళు ఫారెస్ట్ చెట్టు నాటారు. ఇలా R&R ప్యాకేజ్ ఇవ్వాలా, వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలా. అది ఇస్తే ఆటోమేటిక్ బయటకు వస్తారు కూడా. ఆ పని గవర్నమెంట్ చేయకుండా ఆడ వచ్చేసి ఫారెస్ట్లో నువ్వు చెట్టు నాటితే, వాళ్ళ భూముల్లో చెట్టు నాటితే వాళ్ళు ఎక్కడ పోయి బతకాలా అంటే అడుగు పనేవు, ఉన్న భూములు వచ్చి పంట అయ్యేలేవు. గ్రౌండ్ రోడ్డు పడిపోయింది. వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి అంతా కూడా. ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు మా ప్రధానమైనటువంటి సమస్య అంటే ప్రభుత్వం ఇప్పటికైనా R&R ప్యాకేజ్ ఇచ్చి ఆ గుండంచెలకు పట్టాలు ఇవ్వటము, అదేవిధంగా ఆ యొక్క డిఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవడము. మేము డిఎఫ్ఓ గారికి చెప్తున్నామంటే ఆ డిఆర్ఓను సస్పెండ్ చేసి అతను ట్రాన్స్ఫర్ చేయడం కూడా మేము డిమాండ్ చేస్తాము. డిఎఫ్ఓ గారు తను స్వయంగా నేను చూస్తానని కూడా అతను హామీ ఇచ్చాడు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాలు మొత్తం గుండంచెల్ల, కన్నూతల, గొడ్డుపడ, సుంకేరు ఇవన్నీ కూడా ఫారెస్ట్ మీద ఆధారపడే గ్రామాలు, ఇవి 4 గ్రామాలు కూడా. మరి వాళ్ళు ఫారెస్ట్ ఇవ్వకుండా ఏ విధంగా బతకాలనో అది ప్రభుత్వం మీద సమాధానం చెప్పాలా. వాళ్ళకి ఉపాధి లేదు, ఏ పని కూడా చేయడానికి వీలు కాకుండా అల్లాడుతున్న బాధపడుతున్న వాళ్ళంతా కూడా. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ముఖ్యంగా ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ఆలోచించమని చెప్పేసి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని రాజర్ల మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు తెలిపారు.
ప్రకాశం జిల్లా రాజర్ల మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాషువా, మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు ఓటు ప్రాధాన్యత గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ మేరీ కుమారి, సుధాకర్, మాలకొండమ్మ, విలేజ్ రెవెన్యూ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వన్వేలను ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రధాన రహదారిలోని సైడ్ కాలువలపై అక్రమ కట్టడాలను తొలగించి రోడ్లను వెడల్పు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య లేకుండా ఇబ్బందులు తొలగించేందుకు పట్టణ సిఐ సుబ్బారావు వన్వేలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ పట్టణంలోని కాలేజీ రోడ్లో గల పోలేరమ్మ ఆలయం నుండి సాధన కాలేజ్, రథం బజార్, అమ్మవారి శాల మీదుగా వాహనాలు పట్టణంలోనికి రావడానికి వన్వే ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి దోర్నాల సెంటర్, సప్తగిరి లాడ్జ్ మీదుగా పట్టణం నుండి బయటకు వాహనాలు వెళ్లడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందుకు పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరవాసులంతా కలిసికట్టుగా ఉంటేనే పరిష్కార మార్గాలు దొరుకుతాయని, షాపుల యజమానులను ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహాయం అందించాలని, ప్రజల సహకారం ఉంటే పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అత్యంత సులువుగా చేసేందుకు పోలీసులు ముందుంటారని, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని కోరారు. ఈ రోజు నుండి మార్కాపూర్ పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలను కొంచెం సడలింపు చేయడం జరిగింది. అందులో భాగంగా మన సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న పోలేరమ్మ గుడి వైపు నుంచి సాధనా కాలేజ్, విశ్వేశ్వర థియేటర్, తేరు బజార్ మీదుగా అమ్మవారి శాల మీదుగా మన దోర్నాల సెంటర్ వైపు వెహికల్స్ని మళ్లించడం జరిగింది. అదేవిధంగా మా ఆర్టీసీ డిపో వైపు వెహికల్ని మళ్లించడం జరిగింది. దీనిలో అందరూ కూడా మార్కాపురం పట్టణానికి విచ్చేసిన మార్కాపురం ప్రజలు, అదేవిధంగా పట్టణ ప్రజలు అందరూ కూడా గమనించి ఈ యొక్క ట్రాఫిక్ సడలింపులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ట్రెజరీ అధికారి ఏ జగన్నాథరావు ఎర్రగొండపాలెం ఉప ఖజానా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా ఎర్రగొండపాలెం రావడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఖజానా కార్యాలయాలు అన్ని సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎర్రగొండపాలెంలోని ఉప ఖజానా కార్యాలయం బ్రిటిష్ కాలం నాటి భవనంలోనే నిర్వహిస్తున్నామని, గది ఇరుకుగా ఉందని, సొంత భవనం కోసం నిధులు మంజూరు జరిగిందని, స్థలం రెవెన్యూ వారు ఇచ్చినప్పటికీ స్థలం మార్పిడి జాప్యం నడుస్తోందని అన్నారు. పెన్షన్దారులు తాము బతికి ఉన్నట్లు నిరూపణ సర్టిఫికెట్లు ఉప ఖజానా కార్యాలయంలో అందించి తమ పెన్షన్ పునరుద్ధరించుకోవాలని కోరారు. జిల్లాలో 15,800 పెన్షన్దారులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారి ముత్యం, సిబ్బంది ఉన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్త్రీ శక్తి భవనంలో మండల సమైక్య వార్షిక మహాసభ సర్వసభ్య సమావేశం మండల సమైక్య అధ్యక్షురాలు సుభాషిణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సమైక్య అమలు, చెల్లింపులు, ఆదాయం, సాధించిన విజయాలు, రాబో సంవత్సరానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని శ్రీనిధి మేనేజర్ సులోచన అన్నారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎంపీ రమేష్ బాబు మాట్లాడుతూ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవాలని, తీసుకున్న ప్రతిలోనూ బ్యాంక్, గ్రామ సంఘ అప్పులను అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం మహిళలకు ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు తీసుకున్న అప్పులను 100% రికవరీ చేయాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్సి నాగభూషణం, వెలుగు సిసి షేక్ వాలి, కార్యదర్శి రంగరత్నమ్మ, కోశాధికారి మేరీ సలోని, వివోలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో
మనకు 36 వివోలు ఉన్నాయి. 36 మంది ప్లస్ ఒక 2 ఓబీలు కూడా హాజరవడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఈ సంవత్సరంలో చేసుకున్న కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. తర్వాత మండల సమాఖ్యలో లావాదేవీలన్నీ కూడా ఏమేం చేశామనేది సభ్యులకు వివరించి చెప్పడం జరిగింది. అలాగే గ్రామ సంఘంలో చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకు వివరించి మనకున్న వర్క్స్లో మొత్తం కూడా ఇంపార్టెంట్ వారీగా కూడా ఏమేం చేయాలనేది వివోలకు ప్లస్ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. మనకు ప్రస్తుతం ఎస్హెచ్జి ఇన్కమ్ యాప్ సర్వే ఒకటి జరుగుతూ ఉంది. వివోలందరూ కూడా సర్వేలో పాల్గొంటున్నారు కాబట్టి సర్వే తొందరగా జాగ్రత్తగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. 845 గ్రూపులకు గాను సర్వే చేయాలి. 8500 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కూడా మన వివోలు ప్రతి రోజున సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఇన్కమ్ ఏమేం చేస్తున్నారు, ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళ ఆధార్ కార్డులు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరివి కూడా మనం ఇన్కమ్ కూడా నమోదు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రికవరీలు కూడా అన్నీ కూడా లోన్లు బ్యాంకీ రుణాలు కానీ, శ్రీనిధి రుణాలు కానీ, ఎస్విపి కానీ, ఉన్నతి కానీ అన్ని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ రుణాల పనితీరును కూడా మనం సభ్యులందరితో కూడా చర్చించుకోవడం జరిగింది. రికవరీ ఎంత శాతం ఉంది అనేది కూడా చెక్ చేయడం జరిగింది. తీసుకున్న ప్రతి లోను కూడా ప్రతి రికవరీ కూడా 100% ఉండాలని సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు సామాజిక కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని సభ్యులకు, వివో లీడర్లకు, సభ్యులకు, గ్రూప్ సభ్యులకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా వివోఏలు గ్రామ సంఘంలో సభ్యులకు అందుబాటులో ఉండి వారికి ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరు సభ్యులు కూడా ప్రభుత్వం వారు చెప్పినట్లుగా లక్షాధికారులు కావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ యొక్క జీవనోపాధులు పెంచి బ్యాంక్ లింకేజ్ కానీ ఇతరుల లోన్లు కానీ ఇప్పించి వాళ్ళకు లక్షాధికారులను చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలనేది మన డిఆర్డీఏ వెలుగు యొక్క నిర్దేశించిన లక్ష్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని మనము విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ సంవత్సరంలో జరిగిన లావాదేవీలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రతిరోజు కూడా వారి యొక్క ఆర్థికాభివృద్ధికి, మహిళల ఆర్థికాభివృద్ధికి మనం కృషి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం గారు కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మహిళలకు చేదోడుగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా మహిళను ఆర్థికాభివృద్ధి వైపు వ్యాపారాలు చేసుకుంటూ వారికి వ్యాపారాలు కూడా నేర్పిస్తూ ఉన్నాం. కొత్త వ్యాపారాలు ఏమేమి ఉన్నాయన్నీ కూడా. వ్యర్థ పదార్థాలను పర్యావరణానికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే అంశంపై ఎన్సీసీ డే సెలబ్రేషన్స్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించినట్లు ఎన్సీసీ ఆఫీసర్ కదరిపోగు విజయ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమురోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ వారి సౌజన్యంతో ఎన్సీసీ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ ఆఫీసర్ కదరిపోగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాసయ్య, ఉపాధ్యాయులు అశ్విని కుమార్, విశ్వరూపం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల నుండి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి వ్యర్థ పదార్థాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఆఫీసర్ కదరిపోగు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు 34వ ఆంధ్ర బెటాలియన్ వారి ఆదేశాల మేరకు కమాండింగ్ ఆఫీసర్ మోహన్ సాబ్, లెఫ్టినెంట్ కమాండర్ ఆఫీసర్ సత్యనారాయణ సూచనల మేరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ ర్యాలీ చేసి ఈ యొక్క మిగిలిన వ్యర్థ పదార్థాలను ఏ విధంగా మనము దాన్ని ఉపయోగించుకోగలము, సెగ్రిగేషన్ చేసి తడి చెత్త, పొడి చెత్త అట్లా డివైడ్ చేసుకుని, అదేవిధంగా మన ఇంట్లో మిగిలిపోయినటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ని రీసైకిల్ బిన్కి పంపించేదానికి తయారు చేయడము, అదేవిధంగా మన ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని సపరేట్గా ప్లాస్టిక్ వస్తువులు మొత్తాన్ని సపరేట్ చేసి అమ్మటము, అలా చేయడం వల్ల రీసైకిల్ అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా ఆ వస్తువుల ప్రకారం మనము అన్నీ ఒకే దాంట్లో పడేయకుండా దేనికి సంబంధించిన వస్తువును దాన్ని సపరేట్ చేసి మనం దాన్ని రీసైకిల్గా వాడుకోవడం వలన మళ్ళీ మనకు కొత్త వస్తువులు తయారు అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. సమాజంలో ప్రతిరోజు వ్యర్థ పదార్థాలను చూస్తూ ఉంటామని, ఆ వ్యర్థ పదార్థాల ద్వారా తిరిగి సంపద సృష్టించి వ్యర్థాలను నియంత్రించవచ్చని ప్రజలకు అవగాహన కలిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 34 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో వారి సహకారం మేరకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలు నందు ఎన్సీసీ యూనిట్కు సంబంధించి విజయ్ కుమార్ గారు, ఎన్సీసీ ఆఫీసర్
అలాగే ఎన్సీసీ విద్యార్థులందరూ కలిసి ఈరోజు మరి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమమైనటువంటి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మరియు విద్యార్థులకు తెలియపరచడం ఏమిటంటే వ్యర్థ పదార్థాలని వేరుపరిచి పర్యావరణానికి అనుకూలంగా మార్చుకునే పద్ధతుల్ని అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మరి వేస్ట్ను తడిగాను పొడిగాను వేరుపరచడము, అలాగే ప్లాస్టిక్ అలాగే లోహాలకు సంబంధించిన వాటిని సపరేట్ చేసి పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంలో మరి ముఖ్య పాత్ర వహిస్తాయని పిల్లలకు అలాగే ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు వీధుల్లో చేరిన మురికి నీరు తొలగించడంతో పాటు కాలువలకు అవసరమైన సున్నము, బ్లీచింగ్ పౌడర్లను చల్లి ప్రజలను సీజనల్ వ్యాధుల బారి నుండి రక్షించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ సునీత తెలిపారు. ఇప్పుడు సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మనకి మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా అలాగే టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకి డెంగ్యూ, మలేరియా చికున్ గున్యా వచ్చేది దోమల వల్ల. సో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి బొండాల్లో అలాగే పూల చెట్లు తొట్లల్లో అలాగే మీరు నీళ్లు పట్టే డ్రమ్ముల్లో వీటిలో లార్వా అనేది ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చూసుకొని ఆ నీరు అనేది తీసేస్తూ ఉండాలి. అలాగే మీరు దోమతెరలు వాడడము, అలాగే ఇళ్ళకి కిటికీలకి దోమల నెట్లు పెట్టుకోవడం వల్ల దోమలు కుట్టకుండా మీరు జబ్బుల నుంచి జాగ్రత్త పడవచ్చు. అలాగే టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మీరు నీళ్ళని కాచి చల్లార్చి వడగట్టుకొని తాగాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు నీళ్ళ వల్ల అనేది జ్వరాలు రాకుండా ఉంటాయి. అలాగే మీరు వండిన వంటల మీద మూతలు పెట్టుకొని ఉండాలి. మూతలు పెట్టుకోకపోతే ఈగలు వాలడం వల్ల కూడా మనకి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరికైనా జ్వరం ఉన్నప్పుడు ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. పని ఒత్తిడి నివారించి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మార్కాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ డి చెన్నయ్య అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో బ్యాంకర్స్ వర్సెస్ ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో 2020 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో మార్కాపురం, పొదిలి బ్రాంచ్లకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఎప్పుడూ పని ఒత్తిడితో గజిబిజిగా ఉండే ఉద్యోగులు ఇలాంటి ఆటల వల్ల మానసిక ఉల్లాసం కలిగి మరింత చురుగ్గా పనిచేయగలుగుతారని ఆయన అన్నారు. క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మెరుగైన ఆరోగ్యం, జీవనశైలి మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువగా ఉండాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పరిస్థితులలో ఈ ఆటలకు కానీ స్పోర్ట్స్కి కానీ ఆదరణ తగ్గిపోయి ఈవెన్ యూత్ కూడా ఈరోజు గ్రౌండ్స్లో లేని పరిస్థితులలో కూడా ఎంప్లాయీస్గా ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎల్ఐసి ఎంప్లాయీస్ పని ఒత్తిడిలో ఉంటారు, బ్యాంక్ వాళ్ళు కూడా పని ఒత్తిడిలో ఉంటారు. అయినప్పుడు కూడా టైం కేటాయించుకొని ఈరోజు అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా కాలేజ్ గ్రౌండ్స్లో 2 టీంలు కలిపి స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వచ్చినారు. ఎంతో సంతోషము. దాన్ని మేము కూడా ఇనాగరేట్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పని ఒత్తిడి కూడా తగ్గించుకునేదానికి ఈ యొక్క స్పోర్ట్స్ మ్యాచ్ బాగా ఎంతో ఉపయోగపడుతుంది. ఆ యొక్క మ్యాచ్ ఈరోజు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా మార్కాపూర్ నుండి 2 టీములుగా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు పొదిలి గ్రౌండ్స్లో. స్పోర్ట్స్ అనేది ఈరోజు ఎంత అవసరం. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ పాపులేషన్ మొత్తంలో కూడా 60 నుండి 70 కోట్ల మంది ఈరోజు ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ మ్యాచ్ ఆడటం అనేది ఎంప్లాయీస్గా పని అనేది కాకపోయినా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ నుండి మా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఈరోజు ఇక్కడ ఆడటానికి వచ్చినారు. సో ఇది కూడా యూత్కి అందరికి కూడా కాలేజీ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు ఈ యొక్క మ్యాచ్ ఉండబోతుందని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాము. అందరూ కూడా వ్యాయామం, స్పోర్ట్స్ అనేది చేస్తే ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి దాని ఎంప్లాయీస్గా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల తగ్గుతాయి. కాబట్టి ఎంప్లాయీస్గా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకి వచ్చి ఈరోజు పొదిలిలో యొక్క ఆట ఆడటం అనేది చాలా ఉపయోగంగా, సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కాపురం వల్ల ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీని చేస్తున్నందుకు మార్కాపురం బ్రాంచ్కి, అట్లాగనే ఎల్ఐసి ఎంప్లాయీస్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ అని ఉంది మాకు. దాని సెక్రటరీ మన నాగేశ్వరరావు గారు, పెద్దిరెడ్డి గారు అండ్ నాగేశ్వరరావు గారు, నేను కూడా దాని ప్రెసిడెంట్గా ఉన్నారు. మా ఆధ్వర్యంలో ఈ యొక్క మ్యాచ్ జరగటం అనేది మాకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము.
సో ఈరోజు ఆడే వాళ్ళందరికీ కూడా ఏ టీం గెలిచినా కానీ వాళ్ళకు మా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు ముందుగానే తెలియజేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో చెన్నకేశవుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువు నిర్వహించేందుకు ఉభయదాతలు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అపనాచార్యులు రంగాచార్యులు వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉభయదాతలు దంపతులుగా స్వామి అమ్మవారి తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ కమిటీ వారు ఇలా కళ్యాణం నిర్వహిస్తున్నందుకు స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొనే భాగ్యాన్ని కలిగించిన ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి కళ్యాణ కమిటీ సభ్యులకు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు ప్రతి శనివారం భక్తులకు అవకాశం ఉంటుందని, స్వామివారి కళ్యాణంలో పాల్గొనే ఉభయదాతలు ముందుగానే ఆలయంలోని కళ్యాణ కమిటీ వారి ద్వారా కళ్యాణంలో పాల్గొనవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎర్రగొండపాలెం యూత్ సొసైటీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. అనంతరం తమ సంస్థ తరఫున చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. స్వచ్ఛంద సంస్థ తరఫున సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వ తోడ్పాటును అందించే ప్రాజెక్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎర్రగొండపాలెం పట్టణంతో పాటు నియోజకవర్గ స్థాయిలో వారు నిర్వహిస్తున్న రక్తదానం గురించి, వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. రక్తదానమే కాకుండా మానవత్వం చాటుకున్న పలు కార్యక్రమాల వివరాలను వివరించారు. సహాయం కోసం అర్థించే అభాగ్యుల కోసం తమ సంస్థ పాటుపడుతున్న ఫోటో ఫైల్ను కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ తమ సంస్థ చేస్తున్న సేవల గురించి కలెక్టర్కి వివరించామని, తమ సంస్థ చేపట్టిన సామాజిక సేవా అంశాలను పొందుపరుస్తూ వినతిపత్రం అందించామని, కలెక్టర్ తమ సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాల అంశాలను క్షుణ్ణంగా చదివారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో ఇస్మాయిల్తో పాటు షేక్ సత్తార్, షేక్ షరీఫ్, షేక్ చోటు, షేక్ హాసిం, షేక్ కరీముల్లా, షేక్ షరీఫ్, ఇతర సంస్థ ప్రతినిధులు ఉన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించి జాబ్ కార్డులో చనిపోయిన వారిని తొలగించి ఇతరులను చేర్చుకునే ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ఆదేశాల మేరకు కొమరోలు గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉపాధి హామీలో జాబ్ కార్డులో మార్పుల గురించి వివరించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జాబ్ కార్డులలో కొమరోలు పంచాయతీ వరకు చనిపోయిన వారు 272 మంది పేర్లు తొలగించడానికి నిర్ణయం తీసుకున్నామని, అలాగే జాబ్ కార్డు ఉన్న కుటుంబంలో కొత్త వారిని చేర్చుకునే ప్రక్రియలో భాగంగా 21 మందిని కొత్తగా పనిలోకి తీసుకునే దానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జాబ్ కార్డులో పేరు ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్న వారు 40 మంది ఉన్నారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ వెంకట సుబ్బయ్య, ఉపాధి హామీ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామ పంచాయతీ పరిధిలో గల అటవీ ప్రాంతంలోని మేదల చెరువు వద్ద నాటుసారా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 2 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని సారాయి తయారీకి ఉపయోగించి 300 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ నాటు సారాయి తయారు చేయడం, అమ్మడం, కలిగి ఉండడం, రవాణా చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నేరం కనుక సదరు నాటు సారాయి తయారు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం అయింది. ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా అమ్మే వ్యక్తులు మరియు తయారు చేసే వారి సమాచారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గిద్దలూరు వారికి తెలియజేయవలసిందిగా కోరడమైంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.